ఇక తెలంగాణలో తాగు సాగు నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. గత ఏడాది అనుకున్నంత స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలతో పాటు జలాశయాల్లో నీరు అడుగంటిపోతోంది. దీంతో సాగు తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారకముందే పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో తాగు సాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. గతేడాది అనుకున్నంత స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలతో పాటు జలాశయాల్లో నీరు అడుగంటిపోతోంది. దీంతో సాగు తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారకముందే పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సుమిత్ర, మైకాపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రివ్యూ ప్రారంభం కానుంది. పర్టికులర్గా వేసవి కాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో నీటి ఎద్దడిని తప్పించుకునేందుకు పర్టికులర్గా రైతాంగానికి సాగునీరు అదేవిధంగా త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఇప్పటికే ఒక పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి ఈ ఎండాకాలం నుంచి వివిధ కారణాల దృష్ట్యా ఇప్పటికే గడిచిన ఏడాది వర్షాలు సరిగా కున్నటువంటి నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో రైతాంగానికి తీవ్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 1 కోటికి పైగా జనాభా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే త్రాగునీరుకు సంబంధించిన విషయంలో ఆల్టర్నేటివ్గా హెచ్ఎండబ్ల్యూఎస్ పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 24వ తేదీన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సంబంధిత శాఖల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సిఎస్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తెప్పించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 నెలల పాటు భారీ స్థాయిలో ఎండలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎండల కారణంగా ఇప్పటికే రైతాంగానికి జిల్లాల వ్యాప్తంగా కరువు నెలకొంది. పెద్ద స్థాయిలో వర్షాలు సరిగా లేనటువంటి నేపథ్యంలో పెద్ద స్థాయిలో రైతాంగానికి సాగునీరు లేకపోవడంతో పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ సమీక్షా సమావేశంలో ఎలాంటి నివేదికలు సిద్ధం చేశారు అధికారులు, ఎందుకంటే రైతాంగానికి ఇబ్బంది కాకుండా అదేవిధంగా జిల్లా స్థాయిలో నీటి వనరుల వినియోగానికి సంబంధించి చెక్ డ్యాములు అదేవిధంగా నీటి నిల్వల సామర్థ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఆయా జిల్లాల వారీగా ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ సంబంధించి సిఎస్కి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదిక అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇవాళ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొన్ని సూచనలు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ ఎండాకాలం అంతా కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెరిగినటువంటి విద్యుత్ వినియోగానికి అనుగుణంగా డిస్కాంలు విద్యుత్తును పంపిణీ చేయబోతున్నాయి లేదా గతంలో భారీ డిస్కాంలకు సంబంధించిన విషయంలో పేరుకున్నటువంటి బకాయిలకు సంబంధించిన విషయంలో కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా త్రాగునీరు సాగునీరుకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ సమీక్షా సమావేశంలో మరొకసారి అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్.